తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత చెల్లించాల్సిన ఆదాయపు పన్ను, సంపద పన్ను బకాయిల వ్యవహారం మరోసారి తెరపైకొచ్చింది. ఈ బకాయిలను సకాలంలో చెల్లించని పక్షంలో ఇప్పటికే స్తంభింపచేసిన ఆమె ఆస్తులను వేలం వేయడానికి సిద్ధమవుతున్నట్టు ఆదాయపు పన్ను విభాగం మద్రాస్ హైకోర్టుకు వెల్లడించింది. జయలలిత వారసులుగా ప్రకటించబడిన ఆమె అన్న కుమార్తె దీప, కుమారుడు దీపక్ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ సందర్భంగా ఈ పరిణామం చోటు చేసుకుంది. ఐటీ శాఖ కోర్టుకు సమర్పించిన వివరాల ప్రకారం 2026 జనవరి 31 నాటికి జయలలిత పేరు మీద సుమారు 30 కోట్ల వరకు ఆదాయపు పన్ను బకాయిలున్నాయి. గతంలో ఈ బకాయిల మొత్తంపై సందిగ్ధత ఉండగా తాజాగా ఐటీ విభాగం స్పష్టతనిచ్చింది. మొత్తం బకాయిల్లో ఇప్పటి వరకు దీపక్ కొంత చెల్లించినట్టు అధికారులు కోర్టుకు తెలిపారు. జయలలిత ఆస్తులకు సంబంధించి తమకు పంపిన నోటీసులను సవాలు చేస్తూ దీపక్ హైకోర్టును ఆశ్రయించగా స్పష్టమైన బకాయి మొత్తం తెలిస్తే చెల్లించడానికి తాము సిద్ధమని పిటిషనర్లు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఐటీ శాఖ ఇచ్చిన వివరణపై ధర్మాసనం తదుపరి విచారణను ఈ నెల 18కి వాయిదా వేసింది. నిబంధనల ప్రకారం బకాయిలు చెల్లించకపోతే జయలలిత నివాసం సహా ఇతర ఆస్తులు వేలానికి వెళ్లే అవకాశం కనిపిస్తోంది.